सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय. గురుదేవ దత్త. సద్గురు సాయినాథుని యొక్క ఆశీస్సులు, మాస్టర్ గారి యొక్క కృపా కటాక్షములతో ఈరోజు మిలారెపా చరిత్ర నుండి మాస్టర్ గారు మనకు అందించడంలో గల ఆంతర్యం ఏమిటి అనే అంశాన్ని వివరించుకోవడానికి మనము ఇక్కడ ఉన్నాం. ఈ అవకాశాన్ని సదవకాశం అనే చెప్పాలి. ఈ సదవకాశాన్ని నాకు ప్రసాదించినటువంటి సాయి మాస్టర్ గారికి, గురుబంధువులందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ సత్సంగాన్ని వివరించుకుందాం. ఈ 25వ అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనాన్ని మనము ఆనందంగా 2 రోజుల నుంచి పండుగగా జరుపుకుంటున్నాం. సమ్మేళనము అంటే కలయిక. అంటే మాస్టర్ గారు చూడండి, ప్రతి ఒక్కటి కూడా మనకి అనుగుణంగా అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సమ్మేళనము అనే కార్యక్రమాన్ని కానీ ఇక్కడ మనము జరుపుకోకపోతే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ, అంటే అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసి ఉన్నారు కదా, మనం అందరం కూడా కలుసుకోలేము. ఈ కలుసుకోవడానికి ఒక వేదికను ఏర్పాటు చేశారు మాస్టర్ గారు. అంటే మనం ముగ్గులు పెడుతూ ఉంటాం, చుక్కలుగా పెడుతూ ఉంటాం, చుక్కలు అక్కడక్కడ పెడతాం. అక్కడక్కడ ఉన్నాయనుకోండి, ఆ చుక్కలు అందంగా ఉంటుందా? ఉండదు. ఆ చుక్కలన్నీ కలిపి ముగ్గుగా తయారు చేసామనుకోండి, అందంగా ఏర్పడుతుంది. దానికి మనం ఇంకా రంగులు అద్దామనుకోండి, ఇంకా చాలా అందంగా ఉంటుంది. ఆ రంగులే మన భావాలు. అంటే మన భావాలని మనం ఇక్కడ పంచుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం అనేది ఉంటుంది. ఆ భావాలు ఒకరికొకరికి అందించుకోవడానికి మనకి సమయం అనేది ఉండకపోవచ్చు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి గొప్ప సదవకాశమే ఈ సమ్మేళనం అని నా అభిప్రాయం. ఇక్కడ ఈరోజు అంశము మిలారెపా చరిత్రను మాస్టర్ గారు మనకు అందించడంలో గల ఆంతర్యం ఏమిటి అంటే, మాస్టర్ గారు చూడండి అనేక చరిత్రలను మనకు అందించున్నారు. ఒక్కొక్క చరిత్రలో కూడా ఒక ఆంతర్యం అనేది ఉంటుంది. మరి ఆ ఆంతర్యాన్ని మనం ఎంతవరకు గ్రహించుకుంటున్నాం? కేవలము పుస్తకాలు చదివితేనే జ్ఞానం అనేది లభించదు. ఆ జ్ఞానాన్ని మనం ఏం చేసుకోవాలి? బాగా అవగాహన చేసుకోవాలి. అంటే కొంతవరకు పుస్తకాలు చదివేటటువంటి జ్ఞానం లభిస్తుంది, కానీ మనం చదివి అవగాహన చేసుకొని దానిని మనం 10 మందికి తెలియజేసినప్పుడే మనకు అది బాగా గుర్తుండిపోతుందని నేను అనుకుంటాను. ఎందుకంటే మనము ఒక పాఠాన్ని చదువుతాము, చదివినప్పుడు ఆ పాఠాన్ని కొంతవరకే గుర్తు పెట్టుకుంటాం. ఒక సినిమా చూసామనుకోండి, ఆ సినిమాలో ఉండేటటువంటి సినిమా విజువల్గా చూస్తాం దాన్ని. అలా చూసినప్పుడు అది మనకు బాగా గుర్తుండిపోతుంది, అంతే కదా. అలాగే మనం విన్నామనుకోండి, కొంచెం వరకు గుర్తుంటుంది. అంటే మనం ఇక్కడ థియరీ ఉండాలి, ప్రాక్టికల్ కూడా ఉండాలి, ఏదైనా కానీ. కాబట్టి మనము అనేక సత్సంగాల్లో మనం వింటూ ఉంటాం, అనేక మంచి విషయాలు అందిస్తూ ఉంటారు. ఆ మంచి విషయాలన్నింటినీ మనం ఏం చేయాలి? 10 మందితో పంచుకోవాలి. అదే ఈ సమ్మేళన వేదిక. ఇప్పుడు మిలారెపా చరిత్రను తీసుకున్నాం అనుకోండి, మిలారెపా గారు చిన్నప్పుడు మామూలుగా అందరిలాగే బాల్యంలో ఉన్నారు. తర్వాత ఆయన కొన్ని పరిస్థితుల వలన తండ్రి గారిని పోగొట్టుకోవడం, తర్వాత వాళ్ళ పిన్ని గారు ఇంట్లో బంధువులు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మిలారెపా గారి దగ్గర వాళ్ళ ఆస్తిని అంతా తీసేసుకోవడం, దాని ద్వారా ఆయన కష్టాలు పడడము. తర్వాత వాళ్ళ అమ్మగారికి మామూలుగా మన దగ్గర కూడా కొంత డబ్బు ఉన్నదనుకోండి, ఆ డబ్బుని అనవసరంగా వేరే వాళ్ళు తీసుకున్నా, మనము ఎటువంటి డబ్బు లేకుండా ఉన్నప్పుడు మనకి ఆ బాధ అనేది కలుగుతుంది కదా. ఆ బాధతోటి వాళ్ళ అమ్మగారు ఏం చేశారు? ఆయన్ని క్షుద్రోపాసన నేర్చుకోమని చెప్పారు. అంటే ఒక తల్లి బిడ్డకి అలా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఆ తల్లి చెప్పింది అంటే ఆమెకి ఎంత బాధ ఉందనేది మనం అర్థం చేసుకోవాలి.
కానీ ఎట్లా చేసినా, తెలిసి చేసినా తెలియకుండా చేసినా తప్పు తప్పే కదా. ఆయన ఆ విధంగా క్షుద్రోపాసన నేర్చుకుంటారు మిలారెపా గారు. నేర్చుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ వాళ్ళ ఊరికి వచ్చి వాళ్ళ బంధువుల యొక్క ఇంటిని ధ్వంసం చేస్తాడు. అలా చేసినప్పుడు ఆయనకి అప్పుడు బాధ కలుగుతుందన్నమాట. ఇలా చేశానే నేను, ఇది తప్పు కదా అని ప్రాయశ్చిత్తాన్ని, అంటే తప్పు చేశాడు, ఆ చేసిన తప్పుని మనం గ్రహించడమే చాలా గొప్ప. ఆ తప్పుకు ప్రాయశ్చిత్తాన్ని ఆయన పొందాలనుకున్నాడు. ఇప్పుడు తప్పుకు ప్రాయశ్చిత్తం పొందాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ తప్పు అనేది చేస్తూ ఉంటారు. ఆ తప్పుని గ్రహించాలి. అంటే ఆ తప్పుని గ్రహించినప్పుడు పరితాపం చెందాలి. అంటే తపన, అయ్యో నేను నా తప్పు చేసేసానే, నేను తప్పు చేసేసానే, ఇది తప్పు కదా అనే భావన రావాలి. అంటే ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి 3 మార్గాలు చెప్పున్నారు. ఆ ప్రాయశ్చిత్తంలో మొదటిది ఏంది? మనం తప్పు చేసాం, ఆ తప్పుని చేశానే అని తప్పించాలి. దాన్ని మనం ఆ తప్పుని ఏం చేయాలి? హృదయపూర్వకంగా గురువులకి చెప్పుకోవాలి. నేను ఇలా తప్పు చేశాను. గురు చరిత్రలో కూడా మనకు ఉంది కదా. అంటే ఇంకా మనకి తెలిసిన ఒక సామెత కూడా ఉంది, పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం లేదు అని. కాబట్టి ఆ చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం పొందడం కోసము గురువుకి చెప్పుకోవాలి. చెప్పుకుంటే సరిపోతుందా? దాన్ని మనం ఏం చేయాలి? ఇక ఎప్పుడూ చెప్పకుండా ఉండాలి. అంటే ఆ తప్పు చేయకుండా ఉండాలి. అలా రిపీటెడ్గా మనం తప్పు చేసామనుకోండి, అదేమవుతుంది? గజ స్నానం లెక్క అవుతుంది. అంటే ఏనుగు స్నానం చేస్తే ఎలా ఉంటుంది? బురదలో వెళ్ళేసి బురదంతా ఒంటికి పూసుకుంటుంది, మళ్ళీ వచ్చి నీటిలో స్నానం చేస్తుంది శుభ్రంగా, మళ్ళీ ఏం చేస్తుంది? బురదని నెత్తినేసుకుంటూ ఉంటుంది. అలా మనం తప్పు చేస్తాము. ఆ చేసిన తప్పుని హృదయపూర్వకంగా ఏం చేయాలి? గురువుకి చెప్పుకోవాలి. చెప్పుకున్నప్పుడు దాన్ని మళ్ళీ చేయకుండా ఉండాలి. అది ప్రాయశ్చిత్తానికి ఉండేటువంటి మార్గాలు. అలా మిలారెపా గారు ఇక్కడ ఏం చేశారు? చేశానే, అయ్యో నేను తప్పు చేశానే, ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం ఏంటి అని తప్పించాడు. తప్పించి ఏం చేశాడు? ఒక గురువు దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం నేర్చుకోవాలి, అంటే నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తాన్ని నేను పొందాలి అని చెప్పి ఆయన బాగా తప్పించిపోయి గురువుని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. అక్కడ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక గురువు ఏం చేస్తారు అక్కడ ఆయనకి, నేను నీకు చెప్పేటంతటి కాదు, కానీ నువ్వు కపట సాధకునిలాగా ఉండొద్దు అని చెప్తాడు. కపట సాధువు కాకూడదు. అంటే సాధకుడు అనేవాడు ఉంటాడు, కపట సాధకుడు కావద్దు అని చెప్పాడు. ఇక్కడ మన సాధకుని యొక్క లక్షణాలు కూడా తీసుకోవాలి. అప్పుడే కదా మనకు తెలుస్తుంది ఏదైనా. ఇప్పుడు సాధకుని యొక్క లక్షణాలే మనకు తెలియలేదనుకోండి, ఇప్పుడు మామూలుగా మనం సాధన అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. నేను సాధన చేస్తున్నాము, మేము సాధన చేస్తున్నామని. ఇప్పుడు అంటే గుడికి వెళ్తూ ఉంటాము, నేను రోజు గుడికి వెళ్తున్నాను అంటే ఊరికే గుడికి వెళ్ళేసి బాబాని చూసేసి వచ్చేస్తే సరిపోతుందా? మనం గుడికి అసలు ఎందుకు వెళ్తున్నాము అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి కదా. ఆ విధంగా ప్రార్థన చేస్తున్న ఇక్కడ సాధన అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. మరి సాధన అంటే ఏంది? సాధకుడికి 4 లక్షణాలు ఉండాలి. ఆ సాధకుడికి ఉండే లక్షణాల్లో మొదటిది ధృతి అంటే పట్టుదలతో సాధించేదాకా ప్రయత్నం చేయడం. ఇక్కడ చూడండి, మిలారెపా గారు సాధకుడిగా మారాలనుకున్నాడు. దానికి సాధకుని యొక్క లక్షణాలలో ధృతి అనే లక్షణం మొదటిది. ఈ ధృతి అనే లక్షణం అంటే ఏంది? పట్టుదలతో సాధించేదాకా ప్రయత్నం చేయడం. మాస్టర్ గారు కూడా అలాగే చేశారు. మొదటిసారిగా షిరిడీకి వెళ్ళారు, అక్కడ విశ్వ చైతన్యానుభూతిని పొందారు ఆయన. మొదటిసారి బాబాని చూసిన వెంటనే ఆయనలో విశ్వ చైతన్యానుభూతి కలిగింది. ఈ సృష్టి మొత్తాన్ని కూడా ఆయన కళ్ళల్లో ఆయన చూసేటటువంటి దృష్టి, ఆయన వేరు కాదు అనే భావనని పొందారు మాస్టర్ గారు. అదే ఇక్కడ మనం పెట్టినటువంటి మాస్టర్ గారు అలా సాధనలో కూర్చొని బాబాని తదేకంగా ఆయన మనోనేత్రంతో చూస్తున్నాడని మనం అనుకోవాలి. ఇక్కడ అలా చూసిన తర్వాత ఏమనుకున్నారు? ఆయన ఎవరు అసలు ఏంటి? ఆయన దగ్గర మాత్రమే నాకు ఇటువంటి ఫీలింగ్ ఎందుకు కలిగింది అంటే, ఎంతోమందిని చూస్తూ ఉంటాం మనం, కొంతమందిని మాత్రం చూసినప్పుడు ఏమవుతుంది? ఒక మంచి భావం అనేది కలుగుతుంది. అలా బాబాని చూడంగానే మాస్టర్ గారికి ఒక మంచి భావన, నాకు ఎందుకు ఇలా కలిగింది అని పరితపించాడు ఆయన. మళ్ళీ ఏం చేశాడు? బాబా దగ్గరికి వెళ్ళారు. బాబా దగ్గరికి వెళ్ళి ఆ బాబాతో మెలిగినటువంటి అనేక మంది భక్తుల యొక్క అన్ని విషయాల్ని సేకరించారు. అవన్నింటినీ కూడా మనకి సాయి సన్నిధి గ్రంథం ద్వారా అందించారు.
అంటే ఆ విధంగా పట్టుదలతో మాస్టర్ గారు, నేను ఒక పుస్తకంలో చదివానండి, మాస్టర్ గారు ఇలాగా ప్రొఫెసర్ కదా, వెళ్ళేటప్పుడు ట్రైన్కి రిజర్వేషన్లు ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఏమి అనుకోరు. ఆయనకి టైం దొరికినప్పుడు వాళ్ళని అంటే ఎవరైనా బాబా దగ్గర ఉన్నటువంటి సేవ చేసుకునే సేవకుల దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోయేటప్పుడు ఒక సందర్భంలో మాస్టర్ గారు ఎలా వెళ్తారు మనందరికీ తెలిసిందే, ఒక సంచి తగిలించుకొని దానిలో ఒక లుంగి, ఒక పెన్ను, ఒక పుస్తకం, ఇంకేమీ ఉండదు, అలా వెళ్ళిపోతూ ఉంటారు. ట్రైన్ ఎక్కారు మాస్టర్ గారు, కానీ రిజర్వేషన్ లేదు కదా. ఆ రిజర్వేషన్ లేకపోవడం వల్ల అక్కడ చాలా రద్దీగా ఉందన్నమాట ట్రైను. అలా రద్దీగా ఉన్నప్పుడు ఆయనకి కాలు పెట్టడానికి కూడా మహాపురుషుడు అనే పుస్తకం అండి అది, ఆ పుస్తకంలో ఉంది, కాలు పెట్టడానికి కూడా సందు లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన అలా అక్కడ ఫుట్పాత్ ఉంటుంది కదా, ఆ ఫుట్పాత్ మీద నిలబడుకునేసేసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలా ప్రయాణం చేసేటప్పుడు ముందు రోజంతా కూడా సత్సంగాలు నిర్వహించున్నారు మాస్టర్ గారు, పక్క రోజు ప్రయాణం చేస్తున్నారు. మరి నిద్ర వస్తుంది కదా, కొంచెం కునుకు తీయబోయారు. ఆ ఫుట్పాత్ మీద నిలబడుకొని అలా కునుకు తీస్తే ఏమవుతుంది, పొరపాటున జారిపడే అవకాశం ఉంటుంది. కానీ ఆయన బాబా మనకు అందించినటువంటి వజ్రాయుధం, అలాంటి పరిస్థితులు బాబా తెప్పించుకోడు కదా, బాబానే తెప్పించుకోడు. వెంకటేశ్వర స్వామి అన్నమయ్యనే తన కీర్తనల్ని పాడించుకోవడం కోసం ఏ విధంగా అయితే తన కత్తిని పంపి పుట్టించుకున్నాడో, మాస్టర్ గారిని కూడా బాబా ఆ విధంగా మన దగ్గరికి పంపించాడు. అలా ఫుట్పాత్ మీద ప్రయాణించేటప్పుడు అలా కునుకు తీసేసరికి ఇంక మాస్టర్ గారు ఏం చేశారంటే, తన దగ్గర లుంగి టవల్ ఉంటుంది కదా, ఆ టవల్ తీసి ఆ ఫుట్పాత్కి మనం చేయి పట్టుకుంటాం కదా, దానికి చుట్టేసుకొని తన నడుముకు చుట్టేసేసుకొని అలాగే ప్రయాణం చేశారంట. అంటే అంత కష్టపడి మాస్టర్ గారు ఎవరి కోసం చేస్తున్నారు ఇవన్నీ కూడా, మనలాంటి వాళ్ళ కోసమనే చెప్పాలి. ఎందుకంటే ఈ సత్సంగాలు అనేది మాస్టర్ గారు ప్రవేశపెట్టకపోతే మనం అందరం ఎలా ఉండేవాళ్ళమో ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటేనే అది తెలుస్తుంది. ఆ సత్సంగాన్ని మాస్టర్ గారు మన దగ్గరికి మళ్ళీ తీసుకొని వచ్చారు, తీసుకొని వచ్చి మంచి మాటల్ని మనందరిలోకి ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు ఆయన. ఆ విధంగా అలాగ పట్టుదలతో శ్రమించారు. అదే మాస్టర్ గారిలో ఉండేటువంటి సాధకుడిలో ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం అని చెప్పుకోవాలి. రెండోది దృష్టి, ఏకాగ్రతతో పని తాలూకు పరిపూర్ణ ఫలితాన్ని దర్శించడము. అంటే శ్రమిస్తూ ఉన్నారు మాస్టర్ గారు, ఎంత శ్రమించినా కానీ నిష్కామ కర్మతోనే ఆ పని చేశారు. అంటే నేను పని చేస్తున్నాను, నాకు ఈ ఫలితం రావాలి అనే భావన అనేది మాస్టర్ గారికి ఎప్పుడూ కూడా లేదు. చేశారు పని, ఆ పని ఫలితాన్ని ఏకాగ్రతతో చేశారు. అది కూడా మనం గమనించాలండి, ఏకాగ్రతతో పని చేశారు. అంటే ఒక పని చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ అనేది కొంతసేపు కూడా కుదురుగ్గా ఉండదు, అంటే వెళ్ళిపోతూ ఉంటుంది కదా మనసు, ఎక్కడికో గుర్రంలాగా పరిగెడుతుంది కదా, అలా పరిగెడుతూ ఉంటుంది. మరి మాస్టర్ గారు ఆ విధంగా ఏకాగ్రతతో పనిచేసి పట్టుదలతో శ్రమించి ఎన్నో గ్రంథాలను మనకు అందించారనే చెప్పాలి. అంటే ఇప్పుడు బాబా యొక్క ఔన్నత్యం మనం తెలుసుకోవాలంటే కూడా మాస్టర్ గారు రచించినటువంటి గ్రంథాలే మనకి. ఇప్పుడు చాలామంది ఇక్కడ అనేక మంది పెద్దవాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ మాస్టర్ గారితో పరిచయస్తులు, మాస్టర్ గారితో సహోద్యోగులు అందరూ ఉన్నారు. కానీ మాస్టర్ గారిని చూడని వాళ్ళు చాలామంది ఉన్నారనే చెప్పాలి. మరి అటువంటి వాళ్ళకి కూడా మాస్టర్ గారి యొక్క సమ్మేళనానికి వెళ్ళాలి అని తపన ఎలా వచ్చింది, ఆయన గ్రంథాల యొక్క పుణ్యమే అదంతా కూడా అని చెప్పుకోవాలి. అలా మాస్టర్ గారు పట్టుదలతో ఆయన ఏం చేశారు, ఏకాగ్రతతో ఆ పని తాలూకు పరిపూర్ణ ఫలితాన్ని అందేటట్లు మనకి చేశారు. మూడోది మతి, అంటే బుద్ధిబలం. ఆ బుద్ధిబలం అనేది మనసులో పట్టేటటువంటి ప్రతి ఒక్క ఆలోచన మన బుద్ధి ద్వారానే కదా జరుగుతూ ఉంటుంది. మరి ఆ బుద్ధిబలం అనేది అంటే ఒక ప్రణాళికను తయారు చేసుకోవడం, ప్లాన్. ఆ ప్లాన్ అనేది మన జీవితంలో కూడా చూడండి, ఒక ప్లాన్ అనేది లేదనుకోండి మన జీవితమే అవకతవకలుగా మారుతుంది. కాబట్టి మనం చేసే ప్రతి ఒక్క పని కూడా ఒక ప్లాన్ అనేది ఉండాలి. మనం పిల్లలకు చెప్తూ ఉంటాం, ఒక ప్లాన్ ప్రకారం చదువుకోరా, ఒక టైం టేబుల్ వేసుకోరా అని చెప్తూ ఉంటాం. మరి మన జీవితంలో కూడా మన ప్రణాళికని వేసుకోవాలి కదా. అలా మాస్టర్ గారు ఏం చేశారు, ఒక ప్రణాళిక అనే బద్ధంగా తన ఆలోచనతో అలా ప్రయాణం చేయడం, మనకు ఆ గ్రంథాలని అందించడము, అవన్నీ చేశారు. నాలుగవది దాక్ష్యము, అంటే సాధనలో ఉండే లక్షణాలండి. దాక్ష్యము, కార్యనిర్వహణలో అవసరమైన సామర్థ్యం. మాస్టర్ గారికి ఇది మెండుగా ఉందనే మనం చెప్పాలి. కార్యనిర్వహణలో అవసరమైనటువంటి సామర్థ్యం.
ఒక కార్యం, ఒక పని అని మనం అనుకున్నప్పుడు దాన్ని సాధించేదాకా వదలకూడదు. కష్టపడైనా దాన్ని, అంటే ఇప్పుడు తిరుమల కొండ ఉంది, 5,000 మెట్లు ఉన్నాయి. ఈ 5,000 మెట్లు అయ్యో నేను ఎక్కలేను అనుకుంటే మొదటి మెట్టు దగ్గరే కూర్చో ఉంటాం. ఒక 10 మెట్లు ఎక్కామనుకోండి, ఇంకా 4,990 ఉంటుంది, నేను ఎక్కేస్తాను అంటే. దేనికైనా కానీ మనకి ఏముండాలి ఇక్కడ? ఆత్మ సంతృప్తి అనేది ఉండాలి, ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి. ఆ ఆత్మవిశ్వాసం అంటే నేను చేయగలను, ఈ పనిని నేను చేయగలను అనుకున్నామనుకోండి, అది ఎటువంటి పని అయినా కానీ ఖచ్చితంగా చేసి తీరుతాం. మన పిల్లలకు కూడా అదే చెప్పాలి మనము. ఏమని? మీరు అంటే మామూలుగా కొంతమంది పిల్లల్ని తీసుకున్నామనుకోండి, ఒక పెద్ద ప్రశ్న ఉండిందంటే, ఓ అమ్మాయి ఇంత పెద్ద ప్రశ్న ఉందా, నేను చదవలేను అని ముందే డిసైడ్ అయిపోతారు. అలా మనం కూడా ఒక పని ఏదైనా ఉందంటే, ఓ అమ్మాయి ఇది కష్టమైన పని, నేను చేయలేను అనుకున్నామనుకోండి, అది మనం చేయలేము. అది నేను చెయ్యగలను అని మనం అనుకోవాలి. దానికే మైక్ టైసన్ అనే ఆయన ప్రతి పని కూడా నేను చేయగలను అనుకున్నాడు. అంటే మనం చేయగలము అనుకుంటే మళ్ళీ ఆత్మవిశ్వాసమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. అది సాధకునికి ఉండేటటువంటి లక్షణాలు. అందుకే గురువుగారు మిలారెపాక ఏం చెప్పారు? నువ్వు కపట సాధకుడిగా ఉండవద్దు అని చెప్పాడు. అంటే ఈ లక్షణాలతో ముందుకెళ్ళు. అదే మాస్టర్ గారు మనకి ఇక్కడ సాధకుడికి ఉండే లక్షణాల ద్వారా, అంటే మిలారెపా చరిత్ర ద్వారా మనకి ఆ సాధకుని ఉండేటువంటి లక్షణాలు చెబుతున్నారు. తర్వాత మిలారెపా గారు తర్వాత ఏం చేశారు? సత్యాన్వేషణ సాగించారు. ఎలాగ నేను ప్రాయశ్చిత్తం పొందాలనుకుంటున్నాను కదా, మరి ఎలాగని ఆలోచిస్తూ ఉన్నాడు. తర్వాత వాళ్ళ గురువు గారు మార్పా గారు, ఆ మార్పా గారి దగ్గరికి వెళ్ళే ముందు రోజే మార్పా గారి యొక్క గురువు నరోపా గారు. ఆ నరోపా గారు ఏం చేశారు? మార్పా గారికి కల్లో కనిపించి ముందుగానే చెప్పారనమాట. ముందుగానే ఒక చిలుము పట్టినటువంటి ఒక చిమ్నీ ఇచ్చాడు, ఒక బంగారు ఇది ఇచ్చాడనమాట. చిలుము పవిత్ర జలంతో నిండినటువంటి ఒక బంగారు పాత్ర ఇచ్చాడు, ఒక చిలుము పట్టినటువంటి చిమ్నీ ఇచ్చాడు కల్లో కనిపించి. నరోపా గారు మార్పా గారికి ఒక చిలుము పట్టినటువంటి చిమ్నీ ఇచ్చాడు, పవిత్ర జలముతో నిండినటువంటి ఒక బంగారు పాత్రని అందించాడు. అంటే ముందుగానే అక్కడ చూడండి, గురువు తన శిష్యునికి చెబుతున్నాడు అనమాట. అక్కడ నీ దగ్గరికి ఒక చిలుము పట్టిన తుప్పు లాంటి ఒక వ్యక్తి వస్తున్నాడు, ఆయనని నువ్వు పవిత్ర జలముతో కడిగా శుభ్రం చేశావంటే అతని ద్వారా మనకి చాలామందికి ఉపయోగపడే, అంటే మన అందరూ కూడా బాగుపడతారు అనే విధముగా నరోపా గారు మార్పా గారికి అందించారు. అంటే ఇక్కడ కూడా మనం మాస్టర్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. మాస్టర్ గారు మనకి రావడం ద్వారా, మనకి సత్సంగాల్ని ప్రవేశపెట్టడం ద్వారా నాలాంటి చిలుము పట్టినటువంటి చిమ్నీలంతా కూడా చాలా వరకు, అంటే పూర్తిగా మారిపోయాము అని చెప్పలేం, కానీ కొంతవరకైనా ఆ మార్పు అనేది వచ్చిందనే మనం చెప్పుకోవాలి. అంటే మాస్టర్ గారు అనే ఆయన రాకపోతే చిలుము పట్టిన చిమ్నీలన్నీ కూడా అలాగే ఉండేదేమో. అలా మార్పా గారు ఏం చేశారు? సరే, ఇంకా గురువు చెప్పారు, నరోపా గారు చెప్పారు. ఈయన ఏంటి ఇలా కల వచ్చిందని ఆలోచించి ఎవరో రాబోతున్నారు అని సంకేతంగా భావించి తన శిష్యుని కోసము ఎదురు చూస్తున్నాడు. ఎవరు వస్తారని పొలం పనులు చేసుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే గురువు శిష్యుని కోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారనమాట. తర్వాత ఈ మిలారెపా గారు వచ్చారు. వస్తూ ఆయన అడుగుతూ ఉన్నాడనమాట, నాకు ఒక గురువు కావాలి, ఎవరు? నాకు సత్యాన్వేషణ సాధిస్తూ ఉన్నాను, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను, మరి నాకు ఎలాగా ఒక గురువు కావాలని ఎత్తుక్కుంటూ వస్తుంటే ఆయనకి మార్పా అనే పేరు వినిపించింది. ఆ మార్పా అనే పేరు వినిపించగానే శరీరం పులకరించిపోయింది. అంటే తిరువన్నామలై అనే పేరు వినగానే రమణ మహర్షి గారికి ఏ విధంగా అయితే తిరువన్నామలైకి వెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఆయన వెళ్ళారో, ఆ విధంగా మిలారెపా గారికి కూడా మార్పా అనే పేరు వినగానే ఒకలాగా ఒళ్ళు పులకరించిపోయిందనమాట. ఆ పులకరించుతో ఆయన వెతుక్కుంటూ వెళ్ళారు, మార్పా దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వెళ్ళగానే అంటే ఆయన తన శిష్యుడు, గురువు అనే భావన కలగాలి కదా. చెప్తాడు, తను చేసిన తప్పులన్నీ చెప్తారు.
మళ్ళీ మిలారేపా గారు మార్పా గారికి చెప్తాను, ఇలా తప్పులు చేశాను అని చెప్తాడు. అలా చెప్పిన తర్వాత మార్పా గారు చాలా ఇబ్బందులు పెడతాడు. అంటే 7 సార్లు ఇల్లు కట్టించుకోవడము, మళ్ళీ దాన్ని పడగొట్టడం. ఇల్లు కట్టమంటారు, పడగొట్టేస్తూ ఉంటారు. ఇల్లు కట్టమంటారు, పడగొట్టేస్తారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, మిలారేపా గారు తప్పు చేశారు. అది తప్పు అనేది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. అది దానికి ఖచ్చితంగా ప్రక్షాళన అనేది చేసుకోవాలి కదా. అందుకని ఇక్కడ తల్లిని చెప్పింది, క్షుద్రోపాసన చేయమని చెప్పింది. అలా ఆమె చెప్పినా కూడా తప్పే. కానీ ఆ చేసిన తప్పుని ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ప్రయత్నించాడు, వచ్చాడు, కష్టాలని అనుభవించాడు. అంటే పాపకర్మల ఫలితం అనేది ఖచ్చితంగా అనుభవించి తీరాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం అనుభవించే పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, అది మనం ఈ జన్మలో చేసుకున్నటువంటివి కావు. పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పాపకర్మల ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తుంటాం. మరి ఆ విషయం మనకు తెలిసినప్పుడు ఈ జన్మలో మనం ఎలా మన జీవితాన్ని సాగించాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇక్కడ. అదే కదా మాస్టర్ గారు కూడా చెప్తూ ఉంటారు, మనం ఎలా నడుచుకుంటే దాన్ని బట్టే. అంటే ఇంకా ఒక సామెత ఉంది, మన చేతి రాతలే మన నుదిటి గీతలు. కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి, మన నుదిటి రాతను మనమే రాసుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి మన చేతలు ఎలా ఉండాలి, సక్రమమైనటువంటి నడవడికలో ఉండాలి. ఆ విధంగా మిలారేపా గారు తెలిసి చేసినా తెలియక చేసినా కానీ తప్పు చేశాడు. కాబట్టి ప్రాయశ్చిత్తాన్ని అనుభవించాలనుకొని గురువుగారి దగ్గరికి రావడం, ఆ గురువుగారి దగ్గర నుంచి ఆయన అనేక కష్టాలు ఇబ్బందులు పడ్డాడు. అయినా కానీ వదిలేశాడా, విశ్వాసముతో అక్కడే ఉన్నాడు. ఎందుకని, తప్పు చేశాను, నేను ప్రాయశ్చిత్తం పొందాలి, అందుకని ఆ గురువుగారి దగ్గరే ఉన్నారు. నాలాంటి వాళ్ళైతే ఏం చేస్తారు, అమ్మాయి గురువుగారి దగ్గరికి పోయాను, నాకు ఈయనేం చెప్పడం లేదు, పైగా తిడతా ఉన్నాడు, ఈ నాకు గురువు వద్దులే అని చెప్పేసి ఇంకొకరి దగ్గర కూడా పోయే అవకాశాలు ఉంటాయి. కానీ మిలారేపా గారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ గురువు గారు అక్కడి నుంచి వెళ్ళలేదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, గురువు దగ్గర ఎంత విశ్వాసంతో ఉండాలి అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఆ తర్వాత అక్కడి నుంచి ఎన్నో ఇబ్బందులు పడి మిలారేపా గారు ఆ మార్పా గారి దగ్గర నుంచి ఆయన భిక్ష తీసుకోవడము, ఆ భిక్షను తీసుకుపోయి పెట్టినా కానీ గురువుగారు తిడుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా కానీ ఆయన విశ్వాసం అనేది సడలించకుండా గురువుగారి దగ్గరే ఉండి చెప్పిన పని చేస్తూనే ఉన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది గురుతత్వము. అంటే గురువుకి తెలుసు మిలారేపానే తన శిష్యుడని తెలుసు. కానీ ఎందుకు అక్కడ అంతా ఆయన మిలారేపా గారిని అన్ని ఇబ్బందులు పెడుతున్నాడు, ఆయన యొక్క పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడం కోసము అలా చెప్తూ ఉన్నాడు. తర్వాత కూడా చూడండి, వెళ్ళిపోతారు మిలారేపా గారు అన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే. కానీ మార్పా గారు ఎదురు చూస్తూ ఉంటారు. అంటే శిష్యుని కోసము ఎదురు చూస్తూ ఉంటాడు. అంటే ఒక తండ్రి బిడ్డ కోసము ఎదురు చూసినట్లుగా ఎదురు చూస్తూ ఉంటాడు మిలారేపా కోసము. అంటే ఇక్కడ మనము దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, గురువు దగ్గర మనం ఎంత వినయముతో ఉంటే మనము అంత లాభాన్ని మనం పొందగలం. అంతే కదా, గురువు దగ్గర మనం వినయంతో ఉంటేనే ఏ విషయమైనా కానీ. మనము గురువు దగ్గర వినయంగా లేదనుకోండి, మనకు వాళ్ళు కూడా ఏ విషయాల్ని అందించలేరు. అదే గురువు దగ్గర వినయంగా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనం అనేక విషయాల్ని గ్రహించవచ్చు. ఎందుకు, వినయంతో ఉంటే అందిస్తారు కాబట్టి. తర్వాత ఇంకా ఇప్పుడు మిలారేపా గారు ఆయన చాలా క్షమాగుణం కలిగినటువంటి వ్యక్తి కూడా. ఎందుకు క్షమాగుణం అనేది ఎలాగా అంటే, వాళ్ళ పిన్ని గారంతా ఆస్తి అంతా తీసుకుంటారు కదా, అయినా కానీ వాళ్ళని క్షమించేటటువంటి గుణాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అంటే ఈ గురుతత్వం కావచ్చు, సంకల్పశక్తి కావచ్చు, క్షమాగుణము, ఇవన్నీ కూడా మిలారేపా గారికి చాలా మెండుగా ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా ఏంటంటే మాస్టర్ గారు మనకి ఇక్కడ ఈ మిలారేపా చరిత్ర ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత ఆహారం విషయం కూడా తీసుకుంటే మిలారేపా గారు ఎటువంటి ఆహారమైనా కానీ తీసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు బాబా కూడా చూడండి, అబ్దుల్లాకి చెప్తారు కదా, అతిగా రుచులకు పోవద్దు అని చెప్తూ ఉంటాడు. స్వల్పంగా తిను,
అతిగా రుచులకి పోవద్దు అనంటే. అంటే ఆహార విషయంలో కూడా మనము చాలా ఎలా ఉండాలి, మాస్టర్ గారు కూడా చెప్తారు కదా, ప్రసాదం అంటే ఆకలి అనే మనం తీసుకునేటువంటి ఆహారం అనేది మన ఆకలిని తీర్చే విధంగా మాత్రమే ఉండాలి. ఎక్కువగా ఆహారం తీసుకున్నా కానీ అజీర్తి అనేది వస్తుంది కదా. కాబట్టి మనం తీసుకునే ఆహారం కూడా, ఆహార విషయంలో కూడా కొన్ని నియమాల్ని పాటించాలి. మిలారెపా గారు సాధన చేసేటప్పుడు భావము, ఒక అంతరార్థము అనే విధంగా ఉండే విధంగానే చేశాడు ఆయన. సాధన విషయంలో ఎటువంటి సాధన చేసినా కానీ, అంటే మిలారెపా గారు కూడా అనేక కష్టాలు పడ్డాడు కదా, అలా ఆయన అనేక కష్టాలు పడి సాధన చేస్తున్నా కానీ ఆయన యొక్క భావము, అంతరార్థము అన్నీ కూడా మనకి తెలిసి ఉంటుంది. తర్వాత అలాగా ఆయన అనేక ఇబ్బందులు పడి, మిలారెపా గారు అనేక ఇబ్బందులు పడి గురువు దగ్గర గురూపదేశం తీసుకున్నారు. కానీ తర్వాత ఏం చేశారు, తన దగ్గర ఉండేటువంటి శిష్యులే మిలారెపా గారిని చంపాలని ప్రయత్నించారు. అయినా కానీ వాళ్ళని ఓర్పుతోనే సహించాడు. చివరగా తన శిష్యులకంతా ఒక సందేశాన్ని కూడా ఇచ్చారు మిలారెపా గారు. నేను మరణించిన తర్వాత నాకు ఎటువంటి స్తూపాలని కట్టవద్దు, నా మాటలే సత్యాలుగా తీసుకోండి అని చెప్పాడు. అంటే మనం ఇక్కడ మాస్టర్ గారు చెప్పేది మనకి అదే. మాస్టర్ గారు కూడా చెప్పేది ఏంటి, ఆయన సత్సంగాల ద్వారా వినే మాటలే మనకి బాణాలుగా తీసుకోవాలి. మనం అలా తీసుకుంటేనే అంటే ఆయన కూడా, మాస్టర్ గారు కూడా చూడండి ఎంతో కష్టాలు పడ్డారు. ఇప్పుడు గొలగముడి వెంకయ్య స్వామి గుడికి వెళ్ళారు మాస్టర్ గారు. అక్కడ ఒక చింతపండు పెడతారు కదా, చాప ఉంటుంది, తాటాకు చాప, ఆ చాప మీద కూడా పడుకున్నారు మాస్టర్ గారు. అటువంటి కష్టాలు మాస్టర్ గారు కూడా అనుభవించారు. ఆ కష్టాలంతా కూడా మిలారెపా అంటే మిలారెపా గారి చరిత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సిందంటే, మనం అనేక కష్టాలు పడుతూ ఉంటాం, కానీ మన కష్టాలు అనేటివి ఆ మహాత్ముల కష్టాలలో చాలా చిన్నవనే చెప్పాలి. ఎందుకంటే మనం అటువంటి ఇబ్బందులు ఏమీ పడడం లేదు. మిలారెపా గారు పడ్డట్టు కావచ్చు, మాస్టర్ గారు పడ్డట్టు కావచ్చు, మనకు అటువంటి కష్టాలు ఏమీ లేవు. మరి అటువంటి గొప్ప గొప్ప సందేశాలని వాళ్ళు మనకు అందిస్తూ ఉన్నప్పుడు మనము కృతజ్ఞతగా వాళ్ళకి మనం ఏం అందించాలి? మన మహాత్ములకు మనం ఏం అందించలేం. వాళ్ళు మన దగ్గర నుంచి కోరుకునేది ఒక సమయము, మన మనస్సును మాత్రమే వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. అంటే సమయం అంటే మనకి 24 గంటల పాటు టైం ఉంది. ఈ టయాన్ని మనము సద్వినియోగం చేసుకోగలగాలి. అదే మహాత్ములు కోరుకునేది. మన మనస్సుని, పరిపూర్ణమైన మనస్సుని వాళ్ళకి అందించాలి. వాళ్ళ దగ్గరికి మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు పరిపూర్ణంగా అక్కడ ఆసీనులై వాళ్ళ కరుణాకరమైనటువంటి ఆ కన్నులతో ఒక్కసారి కన్నులలో చూసి మన ప్రార్థనని చెప్పుకోగలగాలి. అలా చెప్పుకుంటే మన బాధలు కూడా కొంత తీరచ్చనే మనము చెప్పుకోవచ్చు. ఈ విధంగా మిలారెపా గారి నుంచి మాస్టర్ గారు మనకి అనేక విషయాల్ని అందిస్తూ ఉన్నారు. అనేక కష్టాలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. మనం అటువంటి ఇబ్బందులను మనమేమీ పడడం లేదు. కాబట్టి మనము వాళ్ళ మాటలని, మహాత్ములు చెప్పినటువంటి మాటలని అవే శిలాస్తూపాలుగా మనము తీసుకోవాలి. అంటే మనకి వాటిని శిలాస్తూపాలుగా రాసుకొని నిత్యం చదువుకోవడం అనేది కూడా చేయొచ్చు. ఇంకా మనకి ఈ మిలారెపా చరిత్ర నుండి మాస్టర్ గారు మనకు అందించేది ఏంటంటే, ముఖ్యంగా తప్పు చేయని వాడంటూ ఎవరు ఉండరు. తప్పు చేయనివాడు ఎవరు ఉండరు. కానీ ఆ చేసిన తప్పుని సరిదిద్దుకోగలగడమే నిజమైనటువంటి ముఖ్య ఉద్దేశమని చెప్పాలి. ఆ చేసిన తప్పుని మొదటే మనమేమో చెప్పుకున్నాం, చేసిన తప్పుని తెలుసుకోవడమే గొప్ప విషయము అని. మరి ఆ తప్పుని మనం సరిదిద్దుకోవాలి కదా. అదే ఇక్కడ మిలారెపా గారి దాని నుంచి మనం తెలుసుకోవాలి. ఇంకా ఇక్కడ మిలారెపా గారు తన దేహము క్షీణించినా కానీ, అంటే ఆయన ఇల్లు కడతారు కదా, 7 సార్లు ఇల్లు కడుతుంటారు కదా, ఒక్కరే కట్టాలి. అది కూడా మార్పా గారు చెప్తారు, ఒక్కరే కట్టాలి, కొండ మీద కట్టాలి, ఆ రాళ్ళంతా మోసుకొని పోవాలి. ఆ రాళ్ళు వీపు మీద పెట్టుకొని మోసుకొని పోతూ ఉంటే ఎన్నిసార్లు కట్టినా కానీ పడదోసేస్తూ ఉంటే వీపంతా కూడా పుండ్లు పడిపోతాయి. అంత పుండ్లు పడిపోతే కూడా మార్పా గారు కరుణించరు మొదటలో ఆయన్ని. అంటే ఎంతటి పాపం అనేది అక్కడ ప్రక్షాళన చేస్తున్నాడనే మనం గమనించాలి. ఇక్కడ మనము అయ్యో గురువుగారు ఏంటి ఇలా
శిష్యుణ్ణి శిక్షిస్తున్నాడే అని మనం అనుకోకూడదు. మనం అక్కడ భావించాల్సింది ఏంది, తన పాప ప్రక్షాళని తొలగిస్తున్నాడు. అంటే మనము అనుకుంటూ ఉంటాము, ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, నా పాపాన్ని తొలగిస్తున్నాడులే అని మనం భావించాలి. ఇక్కడ మనకు కష్టం వచ్చింది, కష్టాలంటే వస్తూ ఉంటాయి, ప్రతి మనిషిలో కష్ట సుఖాలు అనేటివి ఉంటాయి. ఆ కష్ట సుఖాలు ఉన్నప్పుడు సుఖం వచ్చిందనుకోండి, అబ్బా అని మురిసిపోవడము, కష్టం వచ్చిందంటే దిగాలు పడిపోవడం అనేది ఉండకూడదు. కష్టము కూడా మనకి అదృష్టంగా వరముగానే భావించాలి. ఆ విధంగా ఇక్కడ మిలారెపా గారు తన దేహమే క్షీణించిపోయినా కానీ తన కనీస అవసరాలని కూడా పట్టించుకోడు. రమణ మహర్షి గారు కూడా ఏ విధంగా అయితే తిరువన్నామలైలో తపస్సు చేస్తూ ఆయన శరీరం పైనకి చీమలు అవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటుంది. చీమలు అవన్నీ ఆయన శరీరం మీదకి వచ్చేస్తున్నా కానీ పట్టించుకోడు కదా. అంటే మహాత్ములకి దేహ స్ఫురణ అనేది ఉండదు, ఈ దేహమే నేను అనే భావన అనేది వాళ్ళకి ఉండదు. కాబట్టి రమణ మహర్షి గారికి కూడా అలాగ దేహస్ఫురణ లేకుండా ఆయన ధ్యానంలోనే ఉండిపోయేవాళ్ళు. ఇక్కడ మనము ధ్యానము అంటుంటాం. ధ్యానము అంటే మనం అనుకునేది ఏంది, కళ్ళు మూసుకొని ఏదో అంటే ఎటువంటి ఆలోచన లేని స్థితికి వెళ్ళడము. కళ్ళు మూసుకొని కూర్చుంటే అంటే మనం కళ్ళు తెరుచుకొని చూస్తే, ఇప్పుడు నాకు ఈ హాల్లో ఉండే మీరే కనిపిస్తారు కళ్ళు తెరుచుకొని చూస్తే. నేను కళ్ళు మూసుకొని చూసాను అనుకోండి, సూలూరుపేటలో ఉండే వాళ్ళందరూ కూడా కనిపిస్తారు కదా. మరి ధ్యానము చేశాను అంటే మాస్టర్ గారు ఏం చెప్తారు, ధీ అంటే బుద్ధి, బుద్ధితో ప్రయాణం చేయడం. ధీ అంటే బుద్ధి, యానము అంటే ప్రయాణము, బుద్ధితో ప్రయాణం చేయడమే ధ్యానము అంటారు. అంటే బుద్ధితో ప్రయాణం చేయడం అంటే మెలకువతో ఉండే. మనం ప్రతినిత్యము కూడా ఏం చేస్తుంటాము, నిద్ర లేచింది మొదలు నిద్రపోయేదాకా కూడా అనేక పనులను చేస్తూనే ఉంటాము. మనం చేసే ప్రతి పనిలో కూడా ఇది దైవ సంకల్పము అనుకోవాలి. అంటే మనం ఉదయాన్నే నిద్ర లేస్తాము, ఆడవాళ్ళం కాబట్టి నిద్ర లేచినప్పుడు పొద్దున్నే ఇల్లు చుమ్ముకోవడం, వాకిలు కడుక్కోవడం అన్నీ చేస్తూ ఉంటాము. అలా చేసేటప్పుడు ఈరోజు మా ఇంటికి భగవంతుడిని ఆహ్వానిస్తూ నేను ఇల్లు చుమ్ముతున్నాను అని, అది కూడా ధ్యానమే కదా. అసలు ధ్యానం ఎందుకు చేస్తూ ఉంటారు, మనకి ఎటువంటి ఆలోచనలు రాకూడదు. అంటే ఎటువంటి ఆలోచనలు మీన్స్ మనకి చెడు ఆలోచనలు రాకూడదు అని. చెడు ఆలోచనలు రాకూడదనే కదా మనం ధ్యానం చేయడము, యోగాకి అవన్నీ పోతూ ఉంటాము. మరి అక్కడికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు కట్టేసి ఒక గంట సేపు కళ్ళు మూసుకునేసి నేను గంట సేపు ధ్యానం చేసుకోను అనుకోవడము టైం వేస్ట్ అనే అనుకోవాలి ఇక్కడ. అంటే మనం ఇంట్లో ఉండే ధ్యానం చేసుకోవచ్చు. ఇల్లు చిమ్ముతున్నాము, భగవంతుడిని ఆహ్వానిస్తూ ఉన్నాం, నీళ్లు తాగుతున్నాము, తీర్థాన్ని గంగా జలాన్ని స్వీకరిస్తున్నాను అంటే మనం ఇప్పుడు దేవుడి గుళ్ళో తీర్థం పెడతారు, ఆ తీర్థము అక్కడ ఉండేటువంటి బావిలో నీళ్ళు, కుళాయిలో నీళ్ళే కదా. మరి ఆ తీర్థాన్ని మాత్రం మనం ఏం చేస్తాము, బాగా చేతులతో ఒడిసి పట్టుకొని మరి కింద పడిపోకుండా గుడ్డ పట్టుకొని నోటితో స్వీకరిస్తాము. మరి ఇంట్లో తాగే నీళ్ళు కూడా అదే కదా. మరి మనం ఎంత వేస్ట్ చేస్తుంటాం ఆ నీటిని, మనకు తెలియకనే సగం నీళ్ళు వాడతాము, పావుభాగ నీళ్ళు కింద పడేస్తూ ఉంటాం. మరి అది కూడా గంగాజలం అని ఎందుకు తీసుకోకూడదని మాస్టర్ గారు చెప్తారు. అంటే మనం చేసేటటువంటి ప్రతి ఒక్క పని కూడా ఇది భగవంతుని యొక్క భిక్ష, నాకు ఇచ్చాడు ఈరోజు ఈ పని చేయమని, నాకు ఈ సేవ చేయమని ఇచ్చాడు అనే భావనతో ప్రతినిత్యం మనం పని చేసుకుంటూ ఉన్నామనుకోండి, మనకి ఎటువంటి ఆలోచనలు రావు కదా. అంటే చెడు ఆలోచనలు అనేవి మన మనసులో రాదు కదా. అందుకని మాస్టర్ గారు చెప్పేది ఏంటంటే ఈ విధంగా ధ్యానం చేసుకోండి. మీరు ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చొని అవసరంలా, కళ్ళు తెరుచుకొని మీరు ధ్యానం చేయొచ్చు. మీరు చేసే ప్రతి ఒక్క పనిలో భగవంతుణ్ణి చూడడమే, అది పని కావచ్చు, మనుషులు కావచ్చు, ఇంక ఏదైనా కావచ్చు, మనం చేసేటువంటి ఉద్యోగం కావచ్చు, ఏదైనా కానీ ఇది నాకు భగవంతుడు ఈరోజు నాకు ఇచ్చాడు, ఈ పనిని నేను చేయగలుగుతున్నాను అని మనము ప్రతినిత్యం అనుకుంటూ ఉంటే అదే ధ్యానం అని అనుకోవాలి. కాబట్టి మిలారెపా చరిత్ర ద్వారా మనకి మాస్టర్ గారు అందించినటువంటి ఆంతర్యం ఏంటంటే తప్పనేది అందరూ చేస్తారు, కానీ దాన్ని సరిదిద్దుకోగలగాలి, ప్రాయశ్చిత్తం అనేది చేసుకోవాలి, తప్పు చేసినా ప్రాయశ్చిత్తం అనేది పొందగలగాలి. ఈ 25వ అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనంలో ఏబిఎస్ఎస్ సూలూరుపేట వాళ్ళందరూ కూడా అనేక పరీక్షల్ని ఎదుర్కొని ఆ పరీక్షలన్నీ కూడా మిలారెపా గారు పడినటువంటి బాధల్లో ఇది ఎంత అనుకోనే ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి ఈ అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనాన్ని నిర్విఘ్నంగా జరుపుకుంటున్నారు. మీ అందరికీ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వస్తి.
శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త. వందనం అభివందనం చల్లని వెన్నెల చందనం. వందనం అభివందనం వికసిత పరిమళ చందనం. శ్రీదత్త సాయి అంశాంకురమో భరద్వాజునికి వందనం. శ్రీదత్త సాయి అంశాంకురమో